ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మార్కెట్ లో ఇప్పుడు ఆల్ టైమ్ హై డ్రాప్ అయింది కాబట్టి ఏ ఇండెక్స్ ఫండ్స్ ఎంత వరకు పడిపోయాయి అంటే? మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అంటే నిఫ్టీ డ్రాప్ అయింది హార్డ్లీ 4.5% అలా అండి. బట్ కొన్ని సెక్టర్ స్పెసిఫిక్ ఇండెక్స్ అయితే మాత్రం బాగా డ్రాప్ అయింది అనమాట. మనం ఈ రోజు కనుక చూసుకున్నాం అనుకోండి, అండ్ నిఫ్టీ మీడియా ఇండెక్స్ అయితే 90% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై నుంచి 19%. వన్ ఆఫ్ ది వరస్ట్ గా ఎఫెక్ట్ అయింది ఇండెక్స్ అనమాట ఇది. తర్వాత పిఎస్యు బ్యాంక్స్ ఆల్మోస్ట్ 18% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ 10.8% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. అండ్ రియాలిటీ 9% డౌన్ అయింది ఇండస్ట్రీ. అండ్ ఎఫ్ఎంజిసి ఆటో 8% డ్రాప్ అయింది. అండ్ మెటల్స్ ప్రైవేట్ బ్యాంక్స్ 6% డౌన్ అయినాయి. అండ్ నార్మల్ బ్యాంక్స్ 5% డౌన్ అయినాయి. సో అందుకని సింగిల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ వాలటిలిటీ అయింది అనమాట. సింగిల్ సెక్టర్ లో తక్కువ పడిందంటే ఐటీ అండి, 2% పడింది. ఐటీ, ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఈ మూడు డ్రాప్ అయింది జస్ట్ 2% ఆల్ టైమ్ హై నుంచి. అందుకని వీటిని లో బీటా అనుకోవచ్చు మనం. ఈ తక్కువ పడినాయి కాబట్టి లో బీటా. అండ్ మీడియా ఇవన్నీ కూడా హై బీటా కింద లెక్క అనమాట, ఎక్కువ పడ్డాయి. అదే నీకు థీమాటిక్ చూసాం అనుకోండి, స్ట్రాటజీ వైజ్ చూసాం అనుకోండి, స్ట్రాటజీ వైజ్ లో వాలటిలిటీ ఇండెక్స్ డ్రాప్ అయింది కేవలం 6%. అండ్ ఈ నిఫ్టీ 50 ఈక్వలెంట్ వెయిటేజ్ డ్రాప్ అయింది 6%. అండ్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 డ్రాప్ అయింది 4%. అండ్ నిఫ్టీ 50 వాల్యూ 20 డ్రాప్ అయింది 4%. అండ్ మూమెంటం మిడ్ క్యాప్ 150 మూమెంటం డ్రాప్ అయింది 3%. అండ్ నిఫ్టీ 200 మూమెంటం 30 డ్రాప్ అయింది 1%. అంటే మెజారిటీ ఇండెక్స్ అన్ని కూడా యావరేజ్ మీద 4 to 5% కన్నా ఎక్కువ డ్రాప్ అవ్వలేదండి. ఓకే, అంటిల్ సెక్టర్ స్పెసిఫిక్ ఇండెక్స్ వచ్చి తప్ప. అందుకనే ఇండివిజువల్ స్టాక్ తీసుకుంటే సింగిల్ డే చాలు 4 to 10% పట్టడానికి. బట్ సెక్టర్స్ అలా కాదు, ఇది 1 month నుంచి డ్రాప్ అయింది మొత్తం కూడా యావరేజ్ మీద, అంటే 4 to 5% ఉంది. అందుకని ఫుల్ డైవర్సిఫైడ్ అయిన ఈ ప్రొడక్ట్స్ ని తీసుకోవడం ద్వారా రిస్క్ ని మినిమైజ్ చేసుకోవచ్చు. అందుకని మార్కెట్ పడిద్ది అని భయపడే బదులు అంటే పోర్ట్ఫోలియోలో మనం ఎక్కువ అలొకేషన్ కనుక వీటికి ఇచ్చామనుకోండి, ఇండెక్స్ ఫండ్స్ కి, మ్యూచువల్ ఫండ్స్ వీటికి, మనం హార్డ్లీ లాస్ అయ్యేది ఈ వాలటిలిటీలో ఒక 10 to 15% ఎక్కువ లాస్ అవుతుంది వర్స్ట్ సినారియోలో. అందుకని మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇలా ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్ కొనడం వల్ల ఏమన్నా మనకి బెనిఫిట్ ఉంటుందా? కొనడం అమ్మటం అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండి. మీకు అంటే ఏ పర్పస్ కోసం వస్తుంది అనేది, మీరు ఆల్రెడీ ఎస్ఐపి లాంటి కంటిన్యూ చేస్తాను అంటే కంటిన్యూ చేసుకుని వెళ్ళిపోయింది, పడితే నీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. అందుకని మీ ఆబ్జెక్ట్ అంటే మీ గోల్ ఏంటి అని దాన్ని పెట్టేసి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే 4 to 5% డిస్కౌంట్ లో మెజారిటీ ఇండెక్స్. యా హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.